మేడం ఇప్పుడు కన్యా రాశి వారికి 2025 ఎలా ఉంటుందంటారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా. కన్యా రాశి వాళ్ళు తీసుకుంటే మనకి ఈ సంవత్సరం వాళ్ళకి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. హ్మ్. అయితే ఏంటంటే మిశ్రమ ఫలితాలంటే ఇక్కడ శని భగవానుడు, గురువు ఎవరు యోగించట్లేదు. అయినప్పటికీ వీళ్ళు బావుంది అనుకోవడానికి ఏంటంటే పాపస్థానంలో పాపగ్రహాలు చాలా బలంగా ఉన్నప్పుడు, శుభస్థానంలో శుభగ్రహాలు లేనప్పుడు కూడా ఈ పాపగ్రహం అనేది రాణించేస్తది. హ్మ్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మే నుంచి మే తర్వాత ఎప్పుడైతే రాహు మారుతున్నాడో హ్మ్. అంటే వీళ్ళకి షష్టమ రాహు అంటాడు. 6వ స్థానంలో రాహు. అంటే శత్రుస్థానంలో రాహు అంటే శత్రువుల్ని పోరాడంలోని, జయించడంలోని వీళ్ళు విజయాలు పొందుతారు. హ్మ్. అంటే ఇప్పుడు దాకా అంతర్గత శత్రువులు అంటే ఏంటంటే ఉద్యోగం గానీ, ఆర్థిక ఇబ్బందులు గానీ, భార్యాభర్తల మధ్యన సమస్యలు గానీ, గొడవలు గానీ ఎందుకంటే ఇక్కడ కన్యా రాశిలోనే కేతువు, మీన రాశిలో రాహు. ఈ రాహు కేతుల వీక్షణ వల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏం చేయకపోయినా ఎక్స్పెక్ట్ ఎక్కువ చేస్తారు వాళ్ళు వీళ్ళ మీద. అంటే వీళ్ళు వచ్చారంటే ఏదో చేసేస్తారు అని చెప్పేసి. పాపం ఇక్కడ వీళ్ళు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఏంటి కేతు. హ్మ్. సో వీళ్ళు ఎదుటి వాళ్ళ ఆలోచన విధానానికి వీళ్ళు చెప్పే విధానానికి ఎప్పుడు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల అది ప్రతి విషయంలోని బయట వాళ్ళంటే వదిలేస్తాం. కానీ భార్యాభర్తల మధ్యలో పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద గొడవలు అసలు అది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది ఎంతో అండర్స్టాండింగ్ ఉన్న అంటే ఇప్పుడు ఎంత చక్కగా ఉన్న ఈ జంట ఎందుకు ఇంత సడన్గా విడిపోతున్నారు వీళ్ళు డివోర్షన్ తీసుకుంటున్నారు అనే ఆలోచన తెచ్చే తత్వం తీసుకొచ్చింది ఏంటంటే ఈ రాహుకేతుల వల్ల. హుహు. యాక్చువల్లీ వాళ్ళిద్దరికి ఏ గొడవలు ఉండవు. ఆ ఆలోచన ఎక్స్పెక్టేషన్స్ పెరగడం వల్ల గొడవలు అవుతున్నాయి. హ్మ్. అయితే ఈ రాహు ఎప్పుడైతే 6వ స్థానంలో రావడమో ఆటోమేటిక్గా ఈ గొడవలన్నీ సద్దుమణం అయిపోయి మళ్ళీ వాళ్ళు మంచిగా కపుల్గా వాళ్ళు మంచిగా కాపురం చేసుకోవడం, హ్మ్. మళ్ళీ కలిసిపోవడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా. హ్మ్. ఎందుకంటే చాలా మందికి ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అయ్యాయి. ఫ్యామిలీ లైఫే డిస్టర్బ్ అయింది. ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ నుంచి బయటకు వస్తారు. సో శత్రువులు జయించడం అంటే ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఉన్న కామ క్రోధాన్ని జయించడం అనమాట. సో జయించి మేము ప్రశాంతంగా ఉండగలము, సాధించగలం అని పట్టుదల అనేది పెరుగుతుంది వీళ్ళకి. తర్వాత ఏంటంటే వ్యాపారంలో ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది చాలా ఎక్కువగా గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి కాస్త అనుకూలంగా అనిపిస్తుంది. గత సంవత్సరంలో ఏంటంటే వ్యాపారం చేయడానికి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే తెచ్చేసి డబ్బు పెట్టడం, హ్మ్. అప్పు చేయడము లేకపోతే ఆస్తి అమ్మేయడము ఏదో చేస్తున్నారు. ఈ సంవత్సరం అంటే కాదు ఇలా చేయకూడదు, ఒక క్లారిటీతో చెల్లాలి అని చెప్పి ఒక క్లారిటీ వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. సో కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాహు ఒక్క యోగం, రాహు గ్రహం ఒక యోగం అనేది వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంది కనుక సాధిస్తారు, విజయాలు పొందుతారు అనేది నమ్మకం ఉంది. అయితే ఎంతవరకు చేయగలరు అంటే ఈ రాహు 6వ స్థానంలో ఎంత ఇచ్చినా సరే రాక్షసుల పరిపాలన ఎలా ఉంటుంది, హ్మ్. ఖచ్చితంగా బాగున్నప్పటికీ కాస్తంత ఆలోచన విధానాన్ని మార్చేస్తుంటుంది. హ్మ్. అంటే చేసే పూజా పునస్కారం మానేసి వేరే తిరుగులు తిరగడం కానీ ఇబ్బంది పడడం కానీ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే బద్ధకాన్ని బాగా ఇచ్చేస్తాడు. హ్మ్. తొందరగా లేవాలనిపించదు, రాత్రులంతా పని చేస్తుంటారు, పగలంతా నిద్రపోతుంటారు. అబ్బో! ఇది మెయిన్ ఆయన ఇచ్చే ఎక్కువ. అంటే ఎంత పాజిటివ్ ఇచ్చినా అంత నెగిటివ్ కొని ఉంటుంది ఈ రాహుతో. హ్మ్. సో దాన్ని వీళ్ళు జయించాలి. నైట్ అంతా వర్క్ చేయకుండా ఎర్లీ అవర్స్లో పడుకొని ఎర్లీ అవర్స్లో లేవడం అనేది చేయాలి. అంటే రాత్రి ఎర్లీగా 9ంటికి పడుకోవడం, పొద్దున్న 3 o'clock లేచి 3 to 4. ఎందుకంటే రాత్రులు బలం శత్రువులు అంటే జయించాలంటే వీళ్ళు. అంటే ఏంటంటే ఏ పనైనా వాళ్ళ ఉద్యోగంలో ఒక పని కామన్గా వాళ్ళు ఒక ఆ పనిలో క్లారిటీ రావాలంటే నైట్ ఉన్నారంటే వీళ్ళకి వచ్చేస్తుంది. హుహు. మార్నింగ్ అంతా రాదు. మార్నింగ్ అంతా అనీజీగా అదేదో ఇబ్బంది పడినట్టుగా అబ్బా రావట్లేదు అని ఆవలింతలు రావడం, హ్మ్. నిద్రపోవడం అనిపించాలని, నిద్రపోతే ఇంక లేవకపోతాం, ఇవన్నీ జరుగుతుంటాయి. రాత్రులే జరుగుతాయి. సో రాత్రులు ఎలా తీసుకోవాలి మనం, తెల్లవారుజాము 3 గంటలకి బ్రాహ్మీ ముహూర్తం, హ్మ్. ఆ టైంలో కూర్చుంటే ఆ పని అయిపోతుంది. సో అక్కడ గురుబలం అనేది పెరుగుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుంటే గురువు ఒక అనుగ్రహం. ఎప్పుడైనా శుభదృష్టి శుభగ్రహం అనేది ఉంటే ఒక రోజు మంచిగా జరగకపోతే రెండో రోజు మంచి జరుగుతుంది. హ్మ్. కానీ పాపగ్రహాలు ఉంటే అవి తీసుకెళ్ళి మంచి స్థాయికి వచ్చి పడితే అవి వెళ్ళిపోయి కానీ మళ్ళీ దింపేస్తుంది. ఎలా దింపుతుందంటే మళ్ళీ మనం పైకి కొని లేవలేం, హ్మ్. అంత డౌన్ చేసేస్తాయి. అందుకని ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఎర్లీ అవర్స్లో పడుకొని ఎర్లీగా లేవడం, ఇది వీళ్ళ పరిహారం. ఖచ్చితంగా నైట్ టైం ఎక్కువ పార్టీస్కి వాటికి వెళ్ళకూడదు. హ్మ్. వెళ్ళాలనిపిస్తుంది, పిలుస్తారు, ఖాళీగా ఇంట్లో కూర్చుని సరే ఒప్పుకోరు, ఫ్రెండ్స్ పిలుస్తారు రా వాళ్ళు రా రా అని చెప్పేసి వెళ్ళకుండా దాన్ని అవాయిడ్ చేయడం, ఏదైనా క్షేత్రంకి వెళ్ళి నిద్ర చేయడం. హ్మ్. బాగా అనీజీగా అనిపిస్తుంది, అనారోగ్య సమస్యలాగా అనిపిస్తుంది అనుకుంటే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం. ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణ ఎక్కువగా వినడం, పొద్దున్న సాయంకాలం, పొద్దున్న 6 గంటలకి సాయంకాలం 6 గంటలకి ఈ విష్ణు సహస్రనామం చదవడం కానీ వినడం కానీ చేయడం వల్ల మంచి సత్ఫలితాలన్నీ కనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది. భద్రాచల క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం, భద్రాచలం క్షేత్రంలో నిద్ర చేయడం అనేది చేసి ఈ అనీజీ నుంచి బయటపడతారు. ఇది వీళ్ళు కన్యా రాశి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు.